Hi students, welcome back to Karthike's Academy. So today we are going to discuss about another important editorial topics, that is the counting the death. ఈ రోజు మనం హిందూ పేపర్లో మరణాల సంఖ్యను లెక్కించడం ఆర్ చనిపోయిన వారిని లెక్కించడం అనే ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తాం. యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం హిందూ పేపర్ డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తున్నామండి. దీనికి సంబంధించి బిఫోర్ గోయింగ్ టు జంప్ ఇన్ టు ది ఎడిటోరియల్ అనాలిసిస్, I just want to give you some few information about Karthikeya IAS Academy admissions. So admissions are progress. Union Public Service Commission కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మాడ్యూల్లో మనకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కార్తికేయస్ అకాడమీ అతి తక్కువ ఫీ స్ట్రక్చర్లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 అడ్మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో విద్యార్థులు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి ఆన్లైన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేయండి, మీ అడ్మిషన్స్ యొక్క సీట్ని బుక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ లాట్ ఫ్రమ్ లాస్ట్ 6 years of Karthikeya's Academy. So before going to understand this main Hindu editorial article, that is what they have been given, June 12th 2021లో ఇచ్చినటువంటి కౌంటింగ్ ది డెత్ బికాస్ ఆఫ్ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్స్, దానికి సంబంధించినటువంటి కొన్ని మెయిన్స్ క్వశ్చన్స్ మనం చూద్దామండి. ఎందుకంటే ఒక ఆర్టికల్ని చదివేటప్పుడు అది ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసుకోవడమే మనకి చాలా ఇంపార్టెంట్ తప్ప ప్రతి ఆర్టికల్ని చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈస్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్. చూడండి, అనలైజ్ ది ఇంపాక్ట్ దట్ ద COVID-19 పాండమిక్ హ్యాస్ హ్యాడ్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ. సో దట్ మీన్స్ COVID-19 మహమ్మారి, పాండమిక్ అంటే మహమ్మారిని అర్థం, భారతీయ ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని విశ్లేషించండి అని ఒక 10 మార్కులకి అడగచ్చండి. గ్యారంటీ క్వశ్చన్స్ అండి, ఇవన్నీ మంచి క్వశ్చన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోయిందో, ఏ విధంగా అయింది. COVID-19లో ఉన్నటువంటి ఇష్యూస్ వలన ప్రస్తుతము భారతదేశమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా మారిపోతున్నాయి. కాబట్టి ఫారెన్ పాలసీస్ అన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. సో భారతదేశం యొక్క ఎకానమీపై ఆల్రెడీ చూపిన ప్రభావంతో పాటు ఫ్యూచర్లో ఉండేటువంటి ప్రభావం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇది ఒక మోడల్ క్వశ్చన్స్ మాత్రమే అండి. సో దీనికి సంబంధించినటువంటి మోడల్ ఆన్సర్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో మీరు లింక్ అప్లై చేయగానే మీకు దానికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెండో క్వశ్చన్ చూద్దామండి. COVID-19 పాండమిక్ యాక్సలరేటెడ్ క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా, కామెంట్. 150 వర్డ్స్లో రాయాలండి, 10 మార్క్స్. క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి? వర్గ అసమానతలు అంటాం తెలుగులో. అయితే COVID-19 మహమ్మారి భారతదేశంలో వర్గ అసమానతలు మరియు పేదరికాన్ని వేగవంతం చేసింది. అంటే క్లాస్ అండ్ లోయర్ కేటగిరీ, హై క్లాసు, లో క్లాసు. వర్గ కేటగిరీ అంటే ఆదాయ వ్యయాల వ్యత్యాసాలని మనము ఈ అసమానతలు అంటూ ఉంటాం. సో ఈ క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి బాగా పెరిగాయని, అలాగే పేదరికం కూడా చాలా స్పీడ్గా పెరిగిందని కనిపిస్తుంది. కాబట్టి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అంటే, అఫ్కోర్స్ ఈ ఆర్టికల్కి సంబంధించి COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి డెత్ గురించి మాట్లాడుతూ రిమైనింగ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా నేను కవర్ చేస్తూ వస్తాను అనమాట. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి యూపీఎస్సీ మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ ప్రొవైడింగ్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ డ్యూరింగ్ ది COVID-19 పాండమిక్ అనేది ఒక క్వశ్చన్ అండి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని ప్రపంచ దేశాలు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాయి. ఇది చైనా సంబంధించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అని చాలా క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే అన్ని రిపోర్ట్స్ కూడా వాళ్ళకి అనుకూలంగానే తీసుకుని రావడం జరిగింది. ప్రపంచాన్ని అలర్ట్ చేయలేకపోయింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థలు అనేవి మనకు కాస్త అలర్ట్ చేస్తూ ఉండాలి. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ సిచ్యువేషన్ అలా వచ్చింది. కాబట్టి క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ప్రోస్ అండ్ కాన్స్, పాజిటివ్స్ మరియు నెగిటివ్స్ రెండూ చెప్పాలి. ఎగ్జామిన్ ది రోల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ ప్రొవైడింగ్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. COVID-19 మహమ్మారి సమయంలో ప్రపంచ ఆరోగ్య భద్రతను అందించడంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించండి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే ఆన్సర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఎందుకంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద ఫోకస్ చేయట్లేదు, మనము కంటెంట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ తద్వారా క్వశ్చన్స్ చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు మనకి. COVID-19 పాండమిక్ హ్యాస్ ఓపెన్ ది ఫ్రాక్చర్స్ ఆఫ్ ది ఇండియన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
అంటే భారతదేశంలో ఉన్నటువంటి హెల్త్ సెక్టార్లో ఉన్నటువంటి లోపాలని ఇది ఎత్తి చూపించింది. సో కోవిడ్-19 మహమ్మారి భారతీయ ఆరోగ్య మౌలిక సదుపాయాల పగుళ్లను తెరిచింది అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఆబ్వియస్గా అండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనే దట్స్ వై సెంట్రల్ గవర్నమెంట్ ఆల్వేస్ క్రిటిసైజింగ్ స్టేట్ గవర్నమెంట్. మేము వ్యాక్సిన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, కానీ మీరు దాన్ని రెగ్యులేట్ చేసి దాన్ని అందరికీ ఇవ్వడానికి మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సరిగ్గా లేవు అన్నారు. సో కాబట్టి ఈ 4-5 క్వశ్చన్స్ కోవిడ్-19 సంబంధించినటువంటి అతి ముఖ్యమైన క్వశ్చన్స్. నౌ లెట్ us జంప్ టు ది టుడే హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో హై, నౌ లుక్ ఎట్ ది హిందూ న్యూస్ పేపర్ ఆన్ June 12, 2021. సో ఇది హిందూ పేపర్ అండి, మీకు కనిపిస్తుంది. దీని జస్ట్ నేను పేజ్ నెంబర్ 6 వరకు కూడా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే 6వ పేజ్లోనే మనకి అతి ముఖ్యమైనటువంటి సో హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ది ఆల్ ద పేపర్స్ అప్ టు పేజ్ నెంబర్ 6. లుక్ ఎట్ పేజ్ నెంబర్ 6. ఎస్, ఇట్ ఈస్ దేర్. సో చాలా ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ ఆర్ పాసిబుల్ అనే విషయం అడుగుతున్నాడు. సో మనకి కౌంటింగ్ ది డెడ్ అనే ఆర్టికల్ కనిపిస్తుంది. సో ఈ ఆర్టికల్ నేను జూమ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టుడేస్ అనాలిసిస్. రైట్, లుక్ ఎట్ హియర్. సో in this article I'm going to discuss about you, that is called counting the dead. Yeah, so now counting the dead, హిందూ పేపర్లో ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్లో మనకి కౌంటింగ్ ది డెడ్ అంటే ఏంటి తెలియజేస్తున్నాడు. ఇక్కడ కౌంటింగ్ ది డెడ్ అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వారిని లెక్కించడం. చనిపోయిన వారిని లెక్కించడం అంటే అర్థం ఏంటి? సో చనిపోయిన వారిని ఆటోమేటిక్గా లెక్కిస్తారు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరియు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి అనేక దేశాలు చనిపోయిన వారి యొక్క లెక్కని కేవలం కోవిడ్-19లో ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే కాదు, కోవిడ్-19 నుంచి రీకవర్ అయ్యి తర్వాత కొంతకాలం పాటు వాళ్ళు చనిపోయినట్లయితే దానికి కూడా మనం కౌంటింగ్ చేసుకుంటేనే అప్పుడు బెస్ట్ పాసిబుల్ వే టు ఎస్టిమేట్ ది కౌంట్ ఆఫ్ కోవిడ్-19 డెత్ అంటున్నాడు. అంటే చూడండి, ఈ కోవిడ్-19 వాళ్ళు రీకవర్ అయినప్పటికీ తర్వాత బ్లాక్ ఫంగస్ అంటున్నారు, ఎల్లో ఫంగస్ అంటున్నారు, కొంతమందికి లంగ్స్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంతమందికి ఆస్తమా వస్తుంది, కొంతమందికి షుగర్ వస్తుంది, ఇలా అనేక వ్యాధులతో చనిపోతున్నారు. కాబట్టి కేవలము కోవిడ్-19 పీరియడ్లో చనిపోయిన వ్యక్తులు మాత్రమే మనము కౌంట్ చేస్తే అది యాక్యురేట్ డేటా కాదు. అలా కాకుండా చనిపోయిన తర్వాత కొంత పీరియడ్ మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం ఆ వచ్చేటువంటి డెత్ని మనం ఎగ్జాక్ట్గా మనం ఎస్టిమేట్ చేయగలిగితే అప్పుడు ఆ కౌంట్ అనేది కోవిడ్-19 డెత్లో మనం కౌంట్ చేయొచ్చు. ఇది ఆర్టికల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎస్, అంటే ఆఫ్కోర్స్ ఆర్టికల్ చదివినప్పుడు మీకు అంత ఇంపార్టెంట్ కనిపించకపోవచ్చు, కానీ నేను చెప్పినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్ కనుక మీరు లింకప్ చేసుకుంటే గ్యారెంటీగా కొన్ని ఇంపార్టెంట్ వాల్యూ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ఫార్వర్డ్ little bit forward. Just look at this document. Yes, the real time mortality impact of COVID-19. So pandemic is an important statistical measure to guide the policy responses. అంటే ఏంటంటే ఒకసారి ముందు పైకి వెళ్దామండి. ఈ స్టేట్మెంట్ చూడండి అన్న, మెజరింగ్ ది ఎక్సెస్ డెత్స్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ వే టు ఎస్టిమేట్ ద కౌంట్ ఆఫ్ కోవిడ్-19 డెత్స్. అంటే కోవిడ్-19 మరణాల సంఖ్యను అంచనా వేయడానికి సరైన మార్గం ఏంటంటే అదనపు మరణాలను కొలవడమే ఉత్తమమైనది. ద బెస్ట్ వే అంటే మిగతా మరణాలను కూడా కౌంట్ చేస్తేనే అప్పుడు ఎగ్జాక్ట్గా కోవిడ్ ద్వారా చనిపోయిన వాళ్ళు ఎంతమందో తెలుస్తారు. ద రియల్ టైమ్ మోర్టాలిటీ ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ అంటే మహమ్మారి, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా ఇదే చదివాం. ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ మెజర్ టు గైడ్ ద పాలసీ రెస్పాన్సెస్. ఏంటంటే ప్రభుత్వం కొన్ని పాలసీలు తయారు చేస్తుంది, కానీ ఆ పాలసీస్ కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే కౌంట్ చేసేటువంటి డెత్ ఒకలా ఉంటుంది, రియల్ కౌంట్ ఒకలా ఉంటుంది. కాబట్టి ద మోర్టాలిటీ అంటే మనము తెలుగులో చెప్పాలి అంటే మరణాలు అంటాం. ద రియల్ టైమ్ మోర్టాలిటీ అంటే చనిపోయిన వాళ్ళు వ్యక్తుల యొక్క మరణాల గురించి, దాని ద్వారా వచ్చేటువంటి కోవిడ్-19 ద్వారా జరిగేటువంటి ఇంపాక్ట్ ద్వారా వచ్చేటువంటి మరణాలని మనం ఎగ్జాక్ట్గా కౌంట్ చేస్తేనే ఈ పాలసీ రెస్పాన్సెస్ అనేవి సరిగ్గా చేయడానికి అవుతుంది. నెక్స్ట్, బై మెజరింగ్ ది యాక్చువల్ కౌంట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఎస్, ఆబ్వియస్లీ
నిజంగా కోవిడ్-19లో చనిపోయేటువంటి వ్యక్తుల యొక్క కౌంటింగ్ చేయడం చాలా కష్టమే. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కౌంట్ ద యాక్చువల్ డెత్ కౌంట్ ఆఫ్ ది డ్యూ టు కోవిడ్-19. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ జాన్యువరి 2021 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కౌంటింగ్ ఇచ్చింది. ఏంటంటే హ్యాడ్ ఎస్టిమేటెడ్ based on the excess death data in Europe and the American countries that actual deaths were at least 1.6 times over the official count. అంటే జనరల్గా చనిపోయినటువంటి వ్యక్తుల కన్నా యాక్చువల్ డెత్ చూస్తే 1.6 టైమ్స్ ఎక్కువగా ఉంది. ద ప్రాబ్లమ్ ఆఫ్ అండర్ కౌంటింగ్ ఈవెన్ ఇన్ మెచ్యూర్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ అక్రాస్ ద డెవలప్డ్ వరల్డ్ అంటే అర్థం ఏంటంటే, సో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా యూరప్ లాంటి కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే, ఎస్పెషలీ వీడు అమెరికా తీసుకున్నారు, ఇలాంటి దేశాల్లో కూడా ఈ కౌంటింగ్ అనేది వాళ్ళు ఇలా చూపించగలిగారు, తక్కువ చూపించారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రపంచ దేశాలు మరియు ప్రజలు కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కౌంటింగ్ అనేది తక్కువ చేయడం జరిగింది. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ అండర్ కౌంటింగ్ ఈవెన్ ఇన్ మెచ్యూర్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ అక్రాస్ ది డెవలప్డ్ వరల్డ్ ఈజ్ లార్జ్లీ బికాస్ patients who die due to cardiovascular diseases among other even after apparent recovery from COVID-19 are sometimes not tracked as registered as COVID-19 related deaths. అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి, ఇది వాళ్ళు ఎందుకు ఎక్కువగా చూపించారు అంటే కోవిడ్-19లో చనిపోయినటువంటి వ్యక్తులతో పాటు తర్వాత చాలామంది మీకు గుండెకి సంబంధించినటువంటి జబ్బులతోటి, గుండె సంబంధిత సమస్యలతోటి మరణించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తర్వాత కొంతమందికి వచ్చేటువంటి మిగతా జబ్బుల ద్వారా చనిపోయిన వాళ్ళని ట్రాక్ చేయడం చాలా కష్టమైపోయింది. దట్స్ వై దోస్ కంట్రీస్ ద కోవిడ్-19 డెత్స్ వర్ లీస్ట్ కౌంటెడ్. దట్ మీన్స్ నాట్ ఎగ్జాక్ట్లీ కౌంటెడ్. దాన్ని మనము అండర్ కౌంటింగ్ అనే పదం వాడాడు. రైట్. దట్ ఈస్ వై ఈవెన్ ఇన్ కేరళ ఎగ్జాంపుల్, so even in Kerala with 100% registration of deaths and a relatively low case fatality rate, fatality జాగ్రత్త గమనించండి. సో ఫెటాలిటీని మనము తెలుగులో ప్రాణాంతకరం అంటాం. అంటే చనిపోయినటువంటి వ్యక్తుల్ని మనము ఈ ప్రాణాంతకరమైనటువంటి రేటుని చెక్ చేసుకున్నట్లయితే చాలా తక్కువగా చూపించారు. కేరళ లాంటి ప్రాంతాల్లో కూడా తక్కువగా చూపించారు. ఫాలోయింగ్ criticism about the methodology to evaluate whether a death was related to COVID-19, the health administration in the districts rather than a state level audit committee will now audit the deaths. సో ఈ కేరళ లాంటి ప్రాంతాల్లో కూడా 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్స్లో కూడా చాలా వరకు ఫెటాలిటీ రేటు తక్కువగా చూపించడం జరిగింది. ఎందుకంటే కోవిడ్-19 ద్వారా చనిపోయినటువంటి వ్యక్తుల లేకపోతే వేరే హెల్త్ ఇష్యూసా అనే విషయము సరిగ్గా తేల్చబడలేదు. వాళ్ళు పాటించినటువంటి మెథడాలజీ అంటే పద్ధతి, ఒక విధానం అనమాట. దెర్ ఇస్ అ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్. బట్ దెర్ ఇస్ అనదర్ క్లాస్ ఆఫ్ అండర్ కౌంటింగ్ అక్రాస్ ద స్టేట్ వేర్ హెల్త్ బులెటిన్స్ మిస్లెడ్ బై రిపోర్టింగ్ ఏ లోయర్ నెంబర్ ఆఫ్ కేసెస్. హెల్త్ బులెటిన్స్ అంటే మనం చూసినటువంటి న్యూస్ పేపర్సే తీసుకోండి, లేకపోయినట్లయితే టీవీ న్యూసెస్ ఉంటాయి. వాళ్ళు తక్కువ కౌంటింగ్ చెప్తూ ఉంటారు అనమాట. చెప్పడానికి ప్రభుత్వాలు వాళ్ళని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ కౌంట్ చెప్తే ప్రభుత్వం మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఇవి కూడా మిస్లీడ్ చేశాయి. దిస్ ఈజ్ ద కేస్ విత్ బీహార్ చూడండి, వేర్ ద రిపోర్టెడ్ టోల్ వాజ్ సడన్లీ ఇంక్రీజ్డ్ బై 72% ఫాలోయింగ్ ఏ హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ ఆఫ్టర్ ది పాట్నా హైకోర్ట్. లుక్ ఎట్ హియర్. సో ఆఫ్టర్ ది పాట్నా హైకోర్ట్ ఫౌండ్ discrepancies. After the Patna High Court found the discrepancies. అంటే పాట్నా హైకోర్టు చెప్పిన తర్వాత ఒక హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ తీసుకుంటే దాదాపుగా 72% డెత్ రేట్లు ఎక్కువగా చూపించారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వం చెప్పేటువంటి కౌంటింగ్కి ఒక ప్రభుత్వం కాకుండా వేరే విధంగా చెప్పే కౌంటింగ్కి చాలా వ్యత్యాసం ఉంది. ద డిస్క్రిపెన్సీస్ అంటే డిఫరెన్సెస్, విభేదము ఇన్ ఫిగర్స్, నెంబర్స్లో cited by different agencies in the Buxar district. Now అదవుతుందండి. అంటే వెరీ సింపుల్ అండి. ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా యాక్చువల్గా ఉన్నటువంటి డెత్ కన్నా తక్కువ డెత్ని చూపించారు. రీజన్ ఏంటంటే ఒకటి కావాలనే చేయొచ్చు, రెండోది
ద గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో దర్ మిస్యూజ్ ద ప్రొవిజన్స్. రెండవది దే ఆర్ ఆల్సో మిస్గైడెడ్. ఎగ్జాంపుల్, కోవిడ్-19 పేషెంట్ రికవర్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల చనిపోతున్నాడు. మరి దీన్ని నిజంగా కోవిడ్-19 వల్ల చనిపోయాడా లేకపోతే వేరే కారణాలా, దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు, ఒక పద్ధతి మొదలుపెట్టారు. అది చూద్దామండి. జస్ట్ 1 సెకండ్. రైట్. సో బీహార్ is among the state in India with the lowest civil registration of death, with barely ante very rarely with 34.1% of death being registered according to the civil registration system report of 2018. 2018 సంవత్సరానికి సివిల్ రిజిస్టర్ సిస్టమ్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్న బీహార్ లాంటి ప్రాంతాల్లో ఈ డెత్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే 34.1% చూపించారు. ద ఎస్టిమేషన్స్ ఆఫ్ ది యాక్చువల్ కౌంట్ ఆఫ్ ది డెత్ ఆర్ difficult to obtain in other states such as Uttar Pradesh, as well public health systems are very poor and neither the infections nor the deaths have been effectively tracked, especially in rural areas where many have died outside of the hospitals. అంటే ఉత్తరప్రదేశ్, బీహారే కాదు, కేరళనే కాదు, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేవు, అంటువ్యాధులు లేవు. అటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళు ఈ హెల్త్ సిస్టమ్స్ అనేవి చాలా పూర్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క కేస్ స్టడీస్ చూసుకున్నట్లయితే దే ఆర్ ఏబుల్ టు గివ్ నాట్ ఎగ్జాక్ట్లీ ద అమౌంట్ ఆఫ్ కోవిడ్-19 పేషెంట్స్. సో ఇప్పుడు ఏ మెథడ్ మనం కన్ఫర్మ్ చేసుకుంటే, ఏ మెథడ్ పాటిస్తే ఎగ్జాక్ట్గా ఈ కోవిడ్-19 డేటా బయటకు వస్తుంది, సో దట్ దే కెన్ మేక్ ది బెస్ట్ పాలసీస్. ఎందుకంటే బెస్ట్ పాలసీ తయారు చేయాలంటే ముందు మన దగ్గర యాక్యురేట్ డేటా ఉండాలి. సో ఈ యాక్యురేట్ డేటా కోసమే ఇంత కష్టపడుతున్నాం. సో కాబట్టి ఏం చేస్తే యాక్యురేట్ డేటా వస్తుంది అంటే అప్పుడు ఒక పథకం ప్రవేశపెడుతున్నారు. అదేంటంటే, సో దే ట్రైంగ్ టు గివ్ వన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ ఈస్ లైక్ దిస్. లుక్ ఎట్ హియర్. One method to assess the actual number of deaths due to COVID-19 is by calculating the excess death during the given period when the pandemic has raised అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా చేసుకోవాలంటే ఎప్పుడైతే ఇది రైజ్ అవుతుందో, తీవ్రంగా ఉందో, దానికి సంబంధించినటువంటి ఆ పీరియడ్ని విచ్ హ్యాస్ టు బి కంపేర్డ్ డ్యూ టు ద బేస్ లైన్ mortality occurring in the similar time frames before the pandemic. ఎగ్జాంపుల్ అండి, మన పాండమిక్ అనేది 2019 సంవత్సరంలో స్టార్ట్ అయింది అనుకుందామండి. ఈ 2018 సంవత్సరానికి 2019 సంవత్సరానికి మధ్య కొన్ని మంత్స్ ఉన్నాయి. ఇక్కడ మొర్టాలిటీ రేట్ ఎలా ఉంది, డెత్ రేట్ ఎలా ఉంది, 2019 2020కి మధ్య ఎటువంటి డెత్ రేట్ ఉందో కంపేర్ చేసుకుంటే ది యాక్చువల్ మోర్టాలిటీ రేట్ అనేది బయటకు వస్తుంది. ఇదే వన్ మెథడ్ టు అసెస్ ది యాక్చువల్ నెంబర్ అనమాట. So this exercise also works best if the death registrations are relatively high, which should be the possible in the most districts are registered of death has improved to 76% according to the CRS 2018. అంటే యాజ్ పర్ ది సిఆర్ఎస్ ప్రకారంగా తీసుకుంటే ఈ రిపోర్ట్ ఎగ్జాక్ట్గా ఉపయోగపడుతుంది. దాదాపుగా 76% వరకు కూడా యాక్యురేట్ డేటా వస్తుంది. The excess death analysis in Gujarat, Chennai and Kolkata based on the collations of the preliminary registration data by news organization suggest that they were nearly 10. That means మిగతా రాష్ట్రాలు తీసుకున్నట్లయితే, గుజరాత్ మరియు చెన్నై రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే వాళ్ళు తీసుకున్నటువంటి డేటా అంటే న్యూస్ ఆర్గనైజేషన్స్ ఇచ్చేటువంటి డేటా తీసుకోవచ్చు, వేరే ఎటువంటి డేటాను తీసుకొని ఆ కొలేషన్స్ అంటే కలపడం ద్వారా తీసుకొని వాళ్ళకి రిపోర్ట్ను తయారు చేస్తూ ఉన్నారు. సో 5 and 7 times ది హయ్యర్ ది రెస్పెక్టివ్లీ దాన్ ది రిపోర్టెడ్ ఫెటాలిటీ డ్యూరింగ్ ద సెకండ్ వేవ్. రెండో వేవ్లో ప్రభుత్వం చెప్పినటువంటి రిపోర్ట్ కన్నా తీసుకుంటే ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ 2 times ఎక్కువగా ఉన్నాయి, 5 times ఎక్కువగా ఉన్నాయి, 10 times కూడా ఎక్కువగా ఉన్నాయి. ద లాస్ట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇన్ అండర్ దిస్ వన్, if the look at here, if the CRS data sets మెయింటైన్డ్ బై, ఒకవేళ ఈ సిఆర్ఎస్ డేటా అనేది కనుక కేంద్ర ప్రభుత్వం ది ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా బిసైడ్స్ అంటే అలాంగ్ విత్ అని అర్థం, అలాంగ్ ది స్టేట్ రిజిస్టర్స్ అండ్ మున్సిపల్ ఆఫీసర్స్
with good quality of registration are made available, it would enable అంటే it will try to ప్రారంభించని అర్థం, తెలుగులో మనకి ప్రారంభిస్తుంది. దట్ మీన్స్ ప్రొవైడ్ బెటర్ ఎస్టిమేషన్ ఆఫ్ యాక్చువల్ డెత్ రేట్ ఫిగర్స్. అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డేటానే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి ది ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జనరల్ అండ్ ద సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళు కూడా ఈ ఎస్టిమేషన్ కనుక చేయగలిగితే ఎగ్జాక్ట్గా వాళ్ళతో పాటు కలిపి చేస్తే ఒక బెస్ట్ మోర్టాలిటీ ఫిగర్ బయటకు వస్తుంది. సో ఇన్ దిస్ ఇట్ విల్ హెల్ప్ ద ఓన్లీ హానెస్ట్ రిపోర్టింగ్ ఆఫ్ ది డెత్స్ విల్ హెల్ప్ ప్రొవైడ్ బెటర్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అనమాట. సో అంటే ఏంటంటే మరణాలు వచ్చిన తర్వాత లెక్క పెట్టుకునే కన్నా దానికి రాకుండా కొంచెం మంచి మిటిగేషన్ స్ట్రాటజీస్ అనేవి డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఫైనలీ మై డియర్ స్టూడెంట్స్, ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసికల్లీ కంటెంట్ డెవలప్మెంట్, టర్మినాలజీ ఫర్ వొకాబులరీ డెవలప్మెంట్ అండ్ ఆల్సో హౌ టు రైట్ ది మెయిన్స్ ఆన్సర్. సో కౌంటింగ్ ది డెత్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వాలు అండర్ కౌంటింగ్ కాకుండా రైట్ ప్రొసీజర్ కనుక పాటించినట్లయితే బై ఐడెంటిఫైయింగ్ వన్ uniform time period between the before pandemic and after pandemic, that period will tell you how much mortality, that means how much real deaths happened due to COVID-19. So thank you very much my dear students. ఈ ఆర్టికల్ చాలా శ్రద్ధగా 2-3 సార్లు వినండి. డెఫినెట్గా మీకు కార్తికేయస్ అకాడమీ నుంచి వచ్చేటువంటి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత ఎగ్జామినేషన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రస్ట్ మీ, జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థులు కూడా డెఫినెట్గా వాళ్ళ జీవితంలో మంచి మంచి ర్యాంక్ సాధించి అభివృద్ధి చెందారని తలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.